అన్న నేనైతే ఒకటే చెప్తా, జంపర్ మే బంపర్ మూవీ ఇది. 1,00,000 కోట్లకి టార్గెట్ ఈ సినిమా అంతే. ఈవెన్ దో లాట్ ఆఫ్ కాంట్రవర్షియల్స్ ఉన్నా కూడా ఒక గ్రేట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. అన్న నేనైతే ఒకటే చెప్తా, జంపర్ మే బంపర్ మూవీ ఇది. నేనైతే స్క్రీన్ నుంచి ముఖం ఏడా తిప్పుకోవాలి అర్థం కాలేదు, తిప్పుకోవాలా వద్దా అర్థం కాలేదు. సో వెళ్ళండి, మంచిగా యాక్షన్లు ఆ జంపర్ సీన్లు ఎంజాయ్ చేసి బయటికి రండి అంతే. అన్న కేజీఎఫ్ ఉత్త యాక్షన్ అన్న, ఇందులో వేరే యాక్షన్ సీక్వెన్స్లు కూడా ఉన్నాయి. సో ఫైన్, ఎంజాయ్ చేయండి మూవీ అంతే. ఇచ్చారు కదా, ఏమో అన్న, జనాలకి సినిమా నచ్చితే ఏ రేటింగా, ఆర్ రేటింగా, యూ రేటింగా ఏముండదు, వెళ్ళిపోతారు జనాలు. తర్వాత రాంగ్ చాయిస్ అంటారు. ఏమో అన్న నాకైతే తెలీదు, నేనైతే ఒక మిక్స్డ్ ఫీలింగ్లో ఉన్నాను. సో రాంగా రైటా మనం ఏం చెప్పలేము. బట్ వర్కౌట్ అయితే వెరీ గుడ్, కాకపోయినా ఫైన్. నెక్స్ట్ ఇంకోటి ఉంది, యానిమల్ రేంజ్లో కాకపోయినా కూడా బాగానే చేశారు అనిపిస్తుంది అన్న. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగతో మనం కంపేర్ చేయలేం అంతే. రెండు క్యారెక్టర్లు కూడా చాలా చాలా బాగుండింది అన్న. అది ఆ కెమిస్ట్రీ అది చాలా బాగా బ్యూటిఫుల్గా చూపించారు. యంగ్ లుక్ గడ్డం లేకుండా యష్ గారిని ఐ గెస్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా గడ్డం లేకుండా సినిమాలో. కానీ బాగుండే, ఎంజాయ్ చేస్తారు సినిమాని అయితే. ఈవెన్ దో లాట్ ఆఫ్ కాంట్రవర్షియల్స్ ఉన్నా కూడా ఒక గ్రేట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. అంటే ఒక లేడీ డైరెక్టర్ అంత బోల్డ్గా తీసింది కదా, అంటే అది ఒక ఇన్ ఎ వే ఫర్ ఎ ఉమెన్ టు డూ సంథింగ్ లైక్ దట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ గట్స్ రైట్. అండ్ అట్లాంటిది ఒక బోల్డ్ టేక్ అనేది ఐ థింక్ అట్లాంటి ఎఫర్ట్స్ ఉండాలి ఫీల్డ్లో. కొన్ని న్యూ విజువల్స్ కానీ లేకపోతే స్టోరీ టెల్లింగ్ కానీ అట్లాంటివి చాలా అవసరం. కెమెరా వర్క్ అంతా హాలీవుడ్ రేంజ్లో ఉందంటున్నారు. లైక్ విజువల్ ఎఫెక్ట్స్ చూసినప్పుడు కూడా చాలామంది టెక్నీషియన్ క్రూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ స్టోరీ టెల్లింగ్ డిఫరెంట్ కదా అండి. సందీప్ రెడ్డి స్టోరీ టెల్లింగ్ అనేది విజువల్లీ కానీ ఎస్థెటికలీ ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ టాక్సిక్ అనేది రిలీజ్ అయినప్పుడు మనకు అర్థమవుతుంది ఎట్లుందండి. ఇందులో కేజీఎఫ్ బాగున్నాయి, ఎందుకంటే డబల్ లుక్ అండ్ క్లీన్ షేప్ లుక్ కూడా వస్తుంది కదా. సో ఆ స్టాండర్డ్ లుక్కి కొంచెం అగేన్స్ట్ వెళ్తున్నాడు. సో ఇట్స్ అ గుడ్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. టాక్సిక్ ఎలా ఉంది భయ్యా? టాక్సిక్ సినిమా చూశాను భయ్యా. ఈ సినిమా ఉంది భయ్యా. యశ్ అన్న కారుల్లో, హోటల్లో, రూముల్లో, ఇల్లుల్లో, లాడ్జీల్లో ఎక్కడ పడతాడు ఊపేశాడు పోయి అంతేనో. దొరికిన వాళ్ళు దొరికినట్టుగా ఊపేశాడు అంతే, కుమ్మేశాడు అంతే. అబ్బా ఏమి ఊపుడు, ఏమి కుమ్ముడు. ఆ కుమ్ముడు కానీ ఊపుడు కానీ మామూలుగా లేదంతే. ఓయమ్మ అరాచకం భయ్యా. ఈ సినిమా కేజీఎఫ్ సినిమా తర్వాత ఈ సినిమా గ్లోబల్ లెవెల్లో ప్రపంచం మొత్తం హిట్ అవుతుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ ఇలాంటి సినిమా ఎవరు తీసుండ్రు అంతే. ఒక్కసారి సినిమా చూసారంటే మాత్రం మామూలుగా ఉండదు సినిమా. ఈ సినిమాతో ఖచ్చితంగా 50,000 కోట్లు కాదు, 60,000 కోట్లు కాదు, 70,000 కోట్లు అంతే. 1,00,000 కోట్లకి టార్గెట్ ఈ సినిమా అంతే.